ఇఫ్ యు ఆర్ హియర్, యు లెర్న్ దిస్ లెసన్. ఐఎమ్ ద మాస్టర్ హియర్. నేర్చుకుంటే బాగుపడతారు. ఇప్పుడు నేరారోపణలన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇది రైట్ కాదు, ఇది మంచిది కాదు, నువ్వు ఇట్లా చేయకూడదు అని అంటారు. సంఘము నేర్చుకోవాల్సింది ఏంటంటే, రైట్ ఆర్ రాంగ్ అనేది రెండు విధములు. అది రైట్ ఆర్ రాంగ్, ఒప్పు తప్పు అనేది రెండు రకములుగా ఉంటుంది. బాగా వినండి, గుండెల మీద రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. ఒకటేమో లీగల్లీ రైట్ ఆర్ రాంగ్, రెండవది మారల్లీ రైట్ ఆర్ రాంగ్. చట్టబద్ధమైన తప్పొప్పులు, చట్టబద్ధమైన కాదు, చట్టపరమైన తప్పు ఒప్పు, నైతికపరమైన తప్పు ఒప్పు. ఈ రెండు అలగలగ్ చేసి నువ్వు చూడాలి. లేకుంటే ఇట్లా చూడని ప్రతి ఒక్కడు హౌలా అయిపోతాడు. అర్థమైందా? ఇంకో స్టేట్మెంట్ చేస్తా. యూ కెన్ బి లీగల్లీ రైట్ అండ్ మారల్లీ రాంగ్. సమ్టైమ్స్ యూ కెన్ బి మారల్లీ రైట్ అండ్ లీగల్లీ రాంగ్. ఇది అర్థం చేసుకోవడానికి మీ మనస్సు విశాలం కావాలి. లేకపోతే ఇవాళ రేపు మన లైఫ్ అంతమైపోతుంది. యేసయ్య వచ్చేస్తాడు, తర్వాత తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు, తీర్పు తీర్చమంటాడు. అక్కడ నువ్వు బెంబేలు అయిపోయి దిగి పారిపోతావు. బాబు ఇదేందండి, గొర్రెపిల్ల పెళ్లి విందు అనుకుంటుంటే లడ్డూలు మైసూర్ పాకులు ఏమి లేవు, ఇక్కడేమో తీర్పు అంటున్నావు. భూలోకంలో గొడవలు పడలేకనే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ కూడా తీర్పు ఏంటి ప్రభువా, ఇదేం పరలోకం అని అనుకో. మరి బైబిల్ సంగతి చదవలేదురా, తెచ్చిందే దీని కొరకు నిన్నంటాడు ఆయన, మైసూర్ పాకుల కోసం కాదు. కనుక నిత్యత్వంలో నష్టపోకుండా ఉండాలంటే నీ మనస్సుకు పదును పెట్టి మంచి తీర్పరిగా నీవు సిద్ధపడాలి. సమ్టైమ్స్ లీగల్లీ రైట్, మారల్లీ రైట్ అనేది వేరే వేరే ఇష్యూ. అయితే భూమి మీద దేవుడు, భూమి మీద చట్టపరమైన అధికారాలు, ప్రభుత్వాలు ఎవరైనా సరే, కోర్టులు, ద కోర్ట్స్ ఇన్ ది హ్యూమన్ వరల్డ్, భూమి మీద ఉన్నటువంటి న్యాయస్థానాలు కానీ, పరలోకంలో దేవుని న్యాయస్థానము కానీ, దే విల్ సీ ఓన్లీ లీగాలిటీ. లీగాలిటీనే చూస్తారు. బాగా గమనించాలి. మీకు అర్థం కావడానికి ఒక విషయం నేను చెప్తా. స్కూటర్ డ్రైవ్ చేసినా, సైకిల్ దొక్కినా, ఏదన్నా వెహికల్ డ్రైవ్ చేసినా మన దేశంలో చట్టం ఏంటి చెప్పండి? రోడ్డు ఇలాగుంటే దానికి మనము లెఫ్ట్ ఎడ్జ్ మీద ఉండాలి, మనం లెఫ్ట్ కీపప్ చేయాలి. ఎదురొచ్చే బండ్లు అటు లెఫ్ట్కు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాడి ఎడమ చేతికి వాడు ఉంటే వాడు ఆ చివరకు ఉంటాడు, నా ఎడమ చేతికి నేను ఉంటే ఈ చివరకు ఉంటా. కనుక రెండు వాహనాలు గుద్దుకోవు. ఇది సేఫ్టీ మెజర్, సేఫ్టీ కొరకైన రూల్. ఒకవేళ నేను మైళ్ళు నేను ఈ ఎడమ చేతికి వైపు పోకుండా రోడ్డు మీద ఆ రైట్ ఎడ్జ్కు నేను పోతా ఉన్నాను అనుకోండి, ఏమండి, వెళ్తూ ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటాడు. ఈ రోజుల్లో డివైడర్ ఉన్నటువంటి రోడ్స్ కూడా ఉన్నాయి. ఇటు వచ్చేవి ఇటు ఎదురొచ్చేవి అటు పోవాలా, ఈ డివైడర్కు అటువైపు, డివైడర్కి యువతల వైపు ఇటు నుంచి పోయేవి వెళ్ళాలి, ఒకరికొకటి గుద్దుకోకుండా సేఫ్టీ. అయితే నేను ఇలాగ వెళ్ళేవాడిని, డివైడర్ యొక్క అవతల పక్కన వెళ్తున్నాను అనుకోండి, ఓ వందల వాహనాలు వేగంగా వస్తుంటాయి. ఎదురొచ్చే బండి ఉండదని వాళ్ళ నమ్మకం. ఎదురొచ్చే వాళ్ళు అటుపోతారు కదా డివైడర్కు, ఇటు ఎందుకు వస్తారు? శరవేగంతో వందల వాహనాలు వస్తున్నాయి, నేనేమో రాంగ్ సైడ్లో డివైడర్కి అటువైపు కుడి చేయి వైపు
నేను వెళ్తున్నాను, యాక్సిడెంట్ అవుతుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తే నన్ను పట్టుకుంటాడు, పట్టుకొని జరిమానా వేయటము ఏదో చేయడం జరుగుతుంది. ఇది లీగల్లీ రైట్ ఆర్ రాంగ్ అనేది. అయితే అదే టైంలో స్కూటర్ డ్రైవ్ చేసేటప్పుడు వీడు అటు అమ్మాయిల వైపు చూసుకుంటా డ్రైవ్ చేసిండు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? వీడు అమ్మాయిలను ఎగాదిగా చూసేది మంచిదా కాదా? మంచిది కాదు. కానీ పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా? ఎందుకు చేయరు? నేర్చుకోవాలి సరిగ్గా. లెర్న్ టు థింక్ ఇన్ ద రైట్ మేనర్. ఎందుకు అది కేసు తీసుకోరంటే, భారతీయ శిక్షా స్మృతిలో, ఇండియన్ పినల్ కోడ్లో మగవాళ్ళు ఆడవాళ్ళ దిక్కు చూడొద్దు అని ఎక్కడ లేదు. ఫలానా సెక్షన్ ప్రకారం వీడడు చూడడం తప్పని రాసి ఉండదు. చూస్తే చూశాడేమో, మరి దాన్ని నేరముగా రాయడానికి సెక్షన్లు ఏమీ లేవు. వీడు రైట్కు పోతాడా లెఫ్ట్కు పోతాడా అనేది సమాజానికి హానికరమైన విషయం. వీడు రైట్కు పోతే యాక్సిడెంట్ అయితే ఎంతోమందికి నష్టం అవుతుంది. కానీ వీడు అటు ఇటు చూశాడు అనుకోండి, దానివల్ల వాడికి ఏమన్నా నష్టం, వాడి పూజకో వాడి ప్రార్థనకో భంగం అయితే కావచ్చు. సమాజానికి డేంజర్ ఏమీ లేదు. ఈ చూడడమే మితిమీరి పోయి వాళ్ళ కొంగులాగాడు ఏదన్నా చేసి అనుకో, దెన్ ఇట్స్ ఎ క్రైమ్. అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. వచ్చి నన్ను ర్యాగింగ్ చేశాడు, నా కొంగులాగాడు, అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అది క్రైమ్. అట్లా కాదు, మానసిక పరిశుద్ధత ఉండాలి. మానసిక వ్యభిచారం చేయొద్దు, అట్లా చూడడం వ్యభిచారంతో సమానం అని బైబిల్ భాష మాట్లాడితే కోర్టులో వాళ్ళు షటప్ అండ్ గెట్ అవుట్ అంటారు. మానసిక వ్యభిచారం ఏంది? వ్యభిచారము ఈజ్ వెన్ దే ఫిజికల్లీ హ్యావ్ స్లీప్ టుగెదర్. వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసి ఉన్నారు, పడుకున్నారని నిరూపించేదాకా ఈ మానసిక వ్యభిచారము, అపవిత్ర తలంపుల గూర్చి కోర్టు తీర్పు తీరుస్తుందా? తీర్చదు. అది దేవుడు అడగాల. మారల్ ఇష్యూస్ గురించి దేవుడే అడుగుతాడు, ఏ మనిషి అడగకూడదు. చట్టపరమైన అంశాన్ని గురించి మాత్రమే కోర్టులు మాట్లాడతాయి. పైకి పోయిన తర్వాత కూడా దేవుడు శరీరముతో చేసిన వాటిని అడుగుతాడనేది మనకు బైబిల్ చెబుతుంది. ఎన్నోసార్లు చెప్పాం కాబట్టి బుర్రకెక్కదు. చెప్పింది చెప్పినట్టు అన్ని బుర్రకెక్కించుకుంటే ఒక్కొక్కడు ఒక అపస్తులుడని పౌలు అయిపోతాడు. కానీ అది ఉండదు కదా. అంత విని బుర్రకెక్కించుకునే అంత దమాక్ కూడా ఉండాలి, అంత ఐక్యూ ఉండాలి. పైకి పోయిన తర్వాత కూడా వాట్ యు హ్యావ్ డన్ ఫిజికల్లీ అనేదే, భౌతికంగా చేసిన దానినే దేవుడు లెక్క పెడతాడు అని బైబిలే చెప్పింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, క్రియలు అన్నప్పుడు దాన్ని ఇంకా స్పెసిఫై చేస్తున్నాడు. దేహముతోనా మనస్సుతోనా? మనస్సుతో జరిగించిన క్రియలు అనడం లేదు. దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు మనలో ప్రతివాడును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా అవ్వాలి. మనస్సులో ఉన్నదానికి అక్కడ తీర్పు తీరుస్తాడు అనడం లేదు. ఇక్కడ నేను ప్రతి విషయంలో అబ్సల్యూట్ క్లారిటీ ఇచ్చాను. నేను చెప్పని విషయం ఏం లేదు. కానీ నేను చెప్పిన దాంట్లో 1% కూడా బుర్రకెక్కించుకోవట్లేదు జనాలు. మనస్సులో చేసిన దానిని దేవుడు న్యాయపీఠం ముందు తీర్పు తీర్చి గద్దించి దండించడు. దేహముతో చేసినది మాత్రమే దండిస్తాడనేది క్లియర్గా బైబిల్లో ఉంది. మరి అలాంటప్పుడు మోహపు చూపు చూడొద్దని ఎందుకన్నాడు అనే దాన్ని కూడా నేను చెప్పాను. మోహపు చూపు చూడొద్దు అని ఎందుకన్నాడంటే,
శారీరకంగా పోయి వ్యభిచారం చేయాలంటే నీవెంత భయపడతావో దాని గురించి ఆలోచించేటప్పుడే అంత భయపడాలి. ఈ ఆలోచన దగ్గరే జాగ్రత్త పడితే ఆ క్రియ దాకా నువ్వు పోయే అవకాశం ఉండదు. ఒకరిని లిటరల్గా చంపేస్తే హత్య నేరము అయితే వాడిని మనసులో ద్వేషించినప్పుడే నువ్వు హంతకుడు అన్నాడు. ఇప్పుడు ద్వేషించినప్పుడు హంతకుడు అని బైబిల్ అన్నదా లేదా? సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు బైబిల్ చెప్పిందా లేదా? మంచిది. ఇప్పుడు వచనాలన్నీ తీస్తే టైం చాలా లాగేస్తుంది. మరి వాడు నన్ను ద్వేషిస్తున్నాడని నేను కోర్టుకు పోయి వాడు మర్డరర్ అని మర్డర్ కేసు పెడితే కోర్టు ఒప్పుకుంటుందా? ఏమండి? ద్వేషించువాడు హంతకుడు అని బైబిల్లో ఉంది కనుక వీడు హంతకుడు అని నన్ను ద్వేషిస్తున్నాడంటే కోర్టు ఒప్పుకోదు. మోహపు చూపే వ్యభిచారం అని బైబిల్లో ఉంది కనుక వీడు వ్యభిచారం అంటే కోర్టు ఒప్పుకోదు. ఎందుకంటే మనస్సులో ఏం జరుగుతుందో అది వానికే నష్టం కానీ సమాజానికి నష్టం కాదు. గనుక మనస్సులో జరిగే దానిని గూర్చి చట్టాలు మాట్లాడవు, శరీరంతో జరిగే దాన్ని గూర్చే చట్టాలు మాట్లాడతాయి. ఇంకొక విషయం, మరి మనస్సులో జరిగే దాన్ని గురించి మాట్లాడొద్దు అంటే శరీరంలో జరిగేదే నేరము అని నువ్వంటే మరి మనసులో జరగొచ్చనా అర్థము? అంటే నేను చెప్తున్నా, క్రైస్తవ పరిశుద్ధత అంటే వేరు, దేవుని అబ్సల్యూట్ హోలీనెస్ అనేది వేరు. ఇంతకుముందు చెప్పలేదా? నాకు భయంకరమైన క్లారిటీ ఉంటుంది. ఎంత క్లారిటీ ఉంటుందంటే నన్ను కన్ఫ్యూజ్ చేయాలంటే సైతానుకు కూడా తలకాయ నొప్పి. నన్ను ఎంత గడబడిలో తుఫాన్లో పెడితే కూడా ఖచ్చితంగా నా పాయింట్లో నేను ఉంటాను, దేవుడి ముందైనా సరే. క్రైస్తవ పరిశుద్ధత వేరు, దేవుని సర్వోన్నత పరిశుద్ధత వేరు. చెప్పానా లేదా? ఇంతకుముందు చెప్పానా? గుర్తున్న వాళ్ళు చేద్దాం చూద్దాం. రైట్. క్రైస్తవ పరిశుద్ధత ఏంటంటే మనస్సులో ఉన్న చెడు ఆలోచనలను కార్యరూపము దాల్చకుండా శరీర క్రియలుగా రాకుండా పరిశుద్ధాత్మ శక్తితో పోరాడి అడ్డుకోవడమే క్రైస్తవ పరిశుద్ధత. మనస్సులో సాతాను చెడు తలంపులు ప్రవేశపెట్టిన పోరాడి పెనుగులాడి వాటిని క్రియలుగా మారకుండా అడ్డుకోవడమే క్రైస్తవ పరిశుద్ధత. అందుచేత పైకి పోయినాక దేవుడు శబాష్ అంటాడు, అరే నిన్నింత శోధించాడు సైతాను, కానీ నువ్వు శరీర క్రియల్లోనికి వాటిని రానివ్వలేదు గనక ఇదిగోరా కిరీటం అంటాడు. ఈ భూమి మీద ఉన్న పరిసయ్యులు ఏం మాట్లాడతారంటే, అరే వాడు మనసులో అనుకున్నట్టు చేసినట్టే కదా అని వాడు దాని మీద ఉంటాడు. అంటే వాళ్ళు మారల్ ఇష్యూస్ని బట్టి లీగల్ జడ్జిమెంట్ కావాలని అడుగుతున్నారు. అది ఏ కోర్టు ఒప్పుకోదు, దేవుడు కూడా ఒప్పుకోడు. అందుకే మారల్ పర్ఫెక్షన్ గురించి మాట్లాడేవాడు సేవ ఫలించదు, వాడు కృపను గురించి ఎలా మాట్లాడతాడు? అర్థమైందా? నైతిక పరిశుద్ధత ఉండాలా, లేకుంటే నువ్వు పనికిరావు అన్నోడు కృపను గురించి ఎలా మాట్లాడతాడు? కృప అనే దానికి చోటు లేదుగా. ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాడు వాడు. అందుచేత క్రైస్తవ సమాజం, ప్రత్యేకంగా ఓఫీర్ గారి శిష్యులు సరి అయిన తీర్పు తీర్చడానికి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.